బెజగం శ్రీజ అనే అమ్మాయి ఉంది. తను బాసర IIIT చదువుతుంది, బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. అయితే ఇవాళ రేపు రోజుల్లో ఆంగ్లం అంటే మోజు ఎక్కువ ఉంది ప్రజలకి, అది అందరికీ తెలిసినటువంటిదే. ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర నుంచి కానివ్వండి, లేకపోతే ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, ఎవరైనా సరే ఇంగ్లీష్ని ఎక్కువ వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. తెలుగు భాష యొక్క మాధుర్యాన్ని వాళ్ళు అందుకోలేకపోతున్నారు. ఇలాంటి రోజుల్లో యువత నుండి తెలుగు మాధుర్యాన్ని అందరికీ అందిస్తూ తెలుగులో వచన కవిత ద్వారా మరియు పద్య రచన ద్వారా కూడా మంచి పేరుని సంపాదించుకున్నటువంటి అమ్మాయి బెజగం శ్రీజ. ఈరోజు మరి బెజగం శ్రీజని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. మరి చెప్పమ్మా, ఏంటి నీవు ఎప్పటి నుంచి నువ్వు కవిత్వాన్ని రాయడం మొదలుపెట్టావు? నీకు ప్రేరణ ఎవరు? నేను 8th క్లాస్ నుండి పద్యాలు రాయడం స్టార్ట్ చేసినాను. మా గురువు అంటే నేను పద్యాలు రాయడానికి కారణం మా గురువు తెలుగు టీచర్ వరగోలు లక్ష్మణ్ సార్ కూడా రాస్తాడు పద్యాలు. మళ్ళీ మాకు అంటే ఎట్లా సులభంగా రాయాలో నేర్పిస్తాడు. మేము కూడా రాయడం అప్పటి నుండి స్టార్ట్ చేసుకున్నాం. ఇప్పుడు 216 పద్యాలు రాస్తాం. ఎక్సలెంట్, గ్రేట్. అంటే 8th క్లాస్లోనే ఒక చిన్న అంశం ఇచ్చి దాని మీద వచన కవిత్వం రాయమంటేనే రాయలేరు. అలాంటిది నువ్వు పద్యాలు రాస్తున్నావు అంటే నిన్ను ఈ విధంగా ప్రోత్సహించినటువంటి మీ తెలుగు మాస్టర్కి కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి తల్లి. నిజంగా ఆ తెలుగు మాస్టర్కి కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి మొత్తం ఇప్పటివరకు ఎన్ని పద్యాలు రాసావమ్మా? ఇప్పుడు 500 ఉంటాయి. 500 పద్యాలు రాసావా? కన్నడ పుస్తకం రాలేదు మ్యామ్, ఇంకా ఆవిష్కరణ చేద్దాం అనుకున్నాను. ఓకే, అంటే ఏ పద్యాలమ్మా? అంటే సీస పద్యమా, తేటగీత? ఆటవిలది, తేటగీతి, కందం, సీసం, ఉత్పలమాల, చెంపగమాల. అన్ని రాస్తున్నావు అనమాట. కందం కూడా పద్యాలన్నిటిలోకి కందం చాలా కష్టం అంటారు, పండితులే కష్టం అంటారు. అలాంటి కందాన్ని కూడా నువ్వు ఒడిసి పట్టుకున్నావు అంటే నిజంగా చాలా గ్రేట్ అమ్మా నువ్వు. మరి వచన కవిత్వం ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. అంటే పద్యాలు ఎక్కువ రాస్తాను, వచన కవిత్వం కూడా రాస్తున్నాను. ఓకే ఓకే. మరి మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పమ్మా. మాకు అంటే ముగ్గురం అక్క చెల్లెళ్ళం. మా డాడీ ఫార్మర్, మమ్మీ కూడా ఫార్మర్. ఓకే, మరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓకే, ఏం చదువుతున్నారు అందరూ? అక్క ఇప్పుడు నర్స్ లండన్లో జాబ్ చేస్తుంది. చిన్నక్క కాల్ సెంటర్లో వర్క్ చేస్తుంది.